నా జీవితంలో నేను జడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా, 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పింది, తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడ నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన, అవునా? నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి బ్రహ్మలని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనుంటా. కాన్ఫిడెన్స్ సార్, నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. రోజు ఎవరైనా ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. 34 తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ. నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకో నీ లైబ్రరీలో, నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. నేను ఈరోజు చెప్తున్నా 34 వరకు నేను ముఖ్యమంత్రిగా. 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను, నేను గాను. అవకాశం ఇస్తే కూడా మీరు నేను తీసుకోను, నాకు తెలుసు నా లైఫ్. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. నేను ముందే మన మోడీ గారి ముందర చెప్పిన, పైలా దేశ్ దూసరా జనతా తీసరా దల్, అంటే మొదట దేశము, తర్వాత ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత నేను. సో నాకు ఒక స్పష్టత ఉంది, ఈ స్పష్టతలోనే ఇక్కడి వరకు వచ్చిన. సో మీరు నాకు 2006లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. రైట్.